మా ఊరు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో డిచ్పల్లి మండలం గన్నారం గ్రామాన్ని సందర్శించబోతున్నాం. డిచ్పల్లి మండలం ఇందల్వాయి టోల్గేట్ నుండి కిలోమీటర్ దూరంలో గన్నారం గ్రామానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన స్వాగత తోరణం మనకు కనిపిస్తుంది. గ్రామం గన్నారం, మండలం డిచ్పల్లి. సర్పంచ్గా లావణ్యదాస్, ఉప సర్పంచ్గా నాగిలి గంగారాం విధులు నిర్వర్తిస్తున్నారు. వార్డు సభ్యులు 13 మంది. ఎంపీటీసీగా శ్రీనివాస్, జెడ్పీటీసీగా కూరపాటి అరుణ ఉన్నారు. ఎంపీపీగా దాసరి ఇందిర, కోఆప్షన్ సభ్యులు శాంసన్ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎన్ బాలరెడ్డి, బిల్ కలెక్టర్గా శ్రీనివాస్ రెడ్డి మరియు సతీష్ ఉన్నారు. సపాయిలు 4, వాటర్ మెన్లు 2. ఈ గ్రామం మొత్తం జనాభా 9250 కాగా పురుషులు 4430 మంది, మహిళలు 4820 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 5843 కాగా ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 3154, పురుష ఓటర్ల సంఖ్య 2689 మంది. ఉద్యోగస్తులు 76 మంది. వీరిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు 28 మంది ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు 48 మంది. ఇక నిరుద్యోగుల సంఖ్య 280. చేతి వృత్తులు చేస్తున్న వారు 212 మంది ఉండగా కల్లుగీత కార్మికులు 14 మంది, వడ్రంగి వారు 38 మంది, బంగారు పని చేసేవారు 11 మంది ఉన్నారు. దర్జీలు 8 మంది, వెదురు పని చేసేవారు 2, రజకులు 46 మంది, నాయి బ్రాహ్మణులు 12 మంది, తాపీ మేస్త్రీలు 21 మంది, మట్టి పని చేస్తున్న వారు 4, చేపలు పట్టేవారు 43 మంది, రాతి పని చేసేవారు 6, కమ్మరివారు 2, కుమ్మరివారు 5, బీడీ కార్మికులు 1680 మంది ఉన్నారు. సాగు భూమి విస్తీర్ణాన్ని గమనిస్తే 2833 ఎకరాలు కాగా తరిలో 146 ఎకరాలు, కుష్కిలో 2687 ఎకరాలు వేస్తున్నారు. ఇక మొత్తం కుటుంబాల సంఖ్య 2130, రేషన్ కార్డులు 2130, వ్యవసాయ రైతుల సంఖ్య 1836. సాగవుతున్న పంటలు వరి, మొక్కజొన్న, సోయాబీన్, కూరగాయలు, పప్పు దినుసులు. ఈ గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. పాల శీతల కేంద్రాలు ఉన్నాయి. పశువుల సంఖ్య 5466. ఇందులో ఆవులు 586, గేదెలు 390, మేకలు, గొర్రెలు 2640, కోళ్లు 1850. వాహనాల సంఖ్య 562, ట్రాక్టర్లు 28, కార్లు 32, ద్విచక్ర వాహనాలు 480, ఆటోలు 22, ఎడ్ల బండ్లు 43 ఉన్నాయి. ఆలయాలు 16 ఉన్నాయి. చర్చి 1, మసీదు 1 ఉన్నాయి. రైస్ మిల్లులు 2 ఉన్నాయి. గన్నారం గ్రామంలో 3 చెరువులు ఉన్నాయి. రేషన్ షాపులు 4 ఉన్నాయి. విద్యా సంస్థలు 8 ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచేవి 7 కాగా ప్రైవేటు విద్యా సంస్థ 1 ఉంది. అంగన్వాడీ కేంద్రాలు 11 ఉన్నాయి. పిఎస్సిఎస్ 1 ఉంది. గ్రామంలో వార్డులు 14. గ్రామ పంచాయతీ భవనము ఉంది. పంచాయతీ వనరులుగా నీటి పన్ను, ఇంటి పన్ను సేకరిస్తున్నారు. మంచినీటి సరఫరా ఉంది. విద్యుత్ సబ్స్టేషన్ ఉంది. ఆర్ఎంపీలుగా 9 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. విఆర్ఓగా సంధ్య, విఆర్ఏగా అంజయ్య విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు 2 ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు 11 మంది తమ సేవలను అందిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఉంది. యువజన సంఘాలు ఎక్కువేనండోయ్. యువజన సంఘాలు 18 ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ 1 ఉంది. పోలీస్ స్టేషన్ పరిధి డిచ్పల్లి. ఉన్నత స్థానంలో ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు. ఇతర వివరాలను గమనిస్తే ఇక్కడ ప్రతి సోమవారం అంగడి నిర్వహిస్తూ ఉంటారు. స్వాగత తోరణం దాటి ముందుకు వెళ్ళినట్టయితే పచ్చని పైర్లు, పొలాలు, పాడి పశువులు, పల్లెటూరి వాతావరణం మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్ళినట్లయితే సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఈ నిజామాబాద్ ఛానల్ వారు
మా ఊరి ప్రోగ్రాం అని చెప్పేసి మంచి ప్రోగ్రాం చేపట్టారు. ఇలాంటి చేపట్టి గ్రామ అభివృద్ధి కోసము ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి మీరు ఇలా చేయడం చాలా హర్షించే విషయము. ఎందుకంటే ఈ గ్రామం లోపల, మా గన్నారం గ్రామం లోపల చాలా నిరుద్యోగులు బాగున్నారు. నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ పనులు లేక, వ్యవసాయం సరిగా లేక, వాటర్ లేక, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. వాటర్ ఉన్న కొంచెం కరెంటు లేక, ఈ కరెంటు 9 గంటల కరెంట్ని 7 గంటలు చేయటం, 7 గంటల కరెంట్ని 5 గంటలు చేయటము, ఆ 5 గంటలు కూడా కరెక్ట్ రాకపోవడము, దీనివల్ల కరెంటు రాత్రి ఇవ్వడము, దీనివల్ల పబ్లిక్ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, ఏమో చేస్తామంటున్నారు. ఇవాళ మన తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పడినా కూడా కరెంట్ బాగా వస్తుంది అనుకుంటున్నాము, అది కూడా రావటం లేదు. మరి ఈ మార్పును, ఎందుకంటే కరెంటే అనేది మాత్రము ముఖ్యంగా రైతుకు అది కరెంటే ముఖ్యము. అరసేపు ఉంచుకొని పిల్ల కడికలు పడితే తల్లి దాకా మేము ఓట్లు వేసినాం. మాకు వాటర్ ఏ నమూనా తీసుకొచ్చి మా చెరువు నింపాలి. ఇక్కడ నుంచి మళ్ళీ అలుగుల నుంచి లోతుకుంటాను ఒక కుంట, దాంట్లోకి వడగొట్టాల. అయితేనే మేము బాగుపడతాం, లేకుంటే మధ్యలో కలుస్తాం. గిదే బట్ట, గిదే బుక్కెడు మెతుకులు, మాకేం లేదు. ఇక ఒక పని చేస్తున్నట్టే మా బోర్లలో వాటర్ పెరుగుతుంది, మా పిల్లలు బాగుంటుంది. ఆఖరికి మేము చూడకుండా మేము మా గనకు ఒక 150 మంది ఒకటి చెప్పారు. 50 మంది ఉన్నాం, మా ఒకరికి 50 మందిలో ఒక 10 మంది అయినా చూడాలి వచ్చే నీళ్ళు. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఉన్నా కూడా గన్నారం గ్రామస్తులు ఆటోలపై ఆధారపడ్డారు. అలాగే గన్నారం గ్రామ సచివాలయాన్ని మనం చూడొచ్చు. పక్కనే జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహము కనిపిస్తుంది. జాతిపిత విగ్రహం వెనుక భాగంలో శ్రీ రామాలయాన్ని మనం దర్శించుకోవచ్చు. మన కలలు పండే రోజొచ్చింది రారండో, పని చేసే రైతన్నా, పాటుబడే కూలన్నా, రండోయ్ రారండోయ్, మన కలలు పండే రోజొచ్చింది రారండో, మన కలలు పండే రోజొచ్చింది రారండో. ఈ గ్రామంలో ఆనాటి కాలంలో ప్రాచుర్యం చెందిన గంజి ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ గ్రామానికి సంబంధించిన మరిన్ని విషయాలు మా విలేకరి మాటల్లో విందాం. మీడియా విజన్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మా ఊరు ప్రోగ్రాంలో భాగంగా గన్నారం గ్రామంలో ఇక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ అవసరాలు ఏం కావాలి, ఇంకా ప్రజలకు ఏం తక్కువ ఉంది, ఈ గ్రామంలో సేవలు ఎట్లా ఉన్నాయి, కొత్తగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఎలా పనిచేస్తున్నారు, ఎంపీటీసీలు ఎలా పనిచేస్తున్నారు, మళ్ళీ వీళ్ళకు ఏం ఫండ్స్ కావాలి, దాని మీద అడిగి తెలుసుకుందాం. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల ప్రకారం ఊరిలో ఎక్కువగా సీసీ రోడ్లు సరిగ్గా లేవు. నిధులు లేక పనులు ఆగిపోయాయి. కరెంటు కోతలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరిన్ని విషయాలు గ్రామ ప్రజల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనము మన గన్నారం సర్పంచ్ లావణ్య దాస్తో చర్చిద్దాం. వాళ్ళ ఊరి డెవలప్మెంట్ కోసం ఎలాంటి ఫండ్స్ కావాలి దాని మీద. మాది గన్నారం గ్రామం, సర్పంచ్ ఇక్కడ లావణ్య దాస్. అయితే మా విలేజ్కి చాలా సీసీ రోడ్స్ ఎక్కువ లేవు. దాని గురించి ప్రతిపాదనలు పంపించినాం. ఊరిని అయితే వీలైనంత వరకు ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి దానికి తగిన ఫండ్స్ కానీ ఇంకా మండలం నుంచి కానీ జిల్లా నుంచి కానీ తెచ్చుకొని మా విలేజ్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాం మేము. కాకపోతే మా విలేజ్లో హైవే రోడ్ నుంచి వచ్చే లోపలికి వచ్చే రోడ్ ఇంకొంచెం పెద్దగా కావాలని సెంట్రల్ లైటింగ్ తోటి పెద్ద రోడ్ చేయించాలనుకుంటున్నాం. వీలైనంత మట్టుకైతే విలేజ్ని డెవలప్ చేద్దామని వచ్చినాం. ఇంతకుముందు కూడా ఎంపీటీసీగా వర్క్ చేసిన 5 years, ఇప్పుడు సర్పంచ్ని. కాబట్టి విలేజ్ గురించి చాలా వరకు తెలుసు, ఇంకా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మనము ఎంపీటీసీ శ్రీనివాస్ గారితో అడిగి తెలుసుకుందాము. ఈ గన్నారం గ్రామానికి మొన్న 3-4 మాసాల కింద ఎంపీటీసీగా ఎన్నికైన గన్నారం గ్రామంలో నీటి సౌకర్యం అంతంత మాత్రమే ఉంది. చెరువులోకి వర్షాలు పడితే వర్షాభావ పరిస్థితులు బాగుంటేనే తప్పితే
వాటర్ నీటి సౌకర్యం బాగాలేదు. కాకపోతే మొన్న రీసెంట్లీగా గౌరవ ఎమ్మెల్యే గారితో మంత్రి గారికి కూడా ప్రణాళిక చేవేల నుంచి వాటర్ కావాలని చెప్పేసి మేము వినతి పత్రం కూడా ఇచ్చినాం. అది దాని గురించి సర్వే చేయించి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. మరి మురికి కాలువలు కూడా జర ఎక్కువనే ఉన్నాయి. దాని గురించి కూడా మేము మన ఎమ్మెల్యే గారికి చేసినాం. హైవే నుంచి అంటే మాకు డబుల్ రోడ్ కావాలని చెప్పేసి ఒక ప్రతిపాదన చేసినాం. అది కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి R&B అధికారులతో మాట్లాడి ఇమీడియట్లీ డిప్యూటీ గారితో కూడా మాట్లాడినారు. టెండర్ వర్క్ ఉంది, అతి త్వరలో చాలు చేపిస్తామని చెప్పేసి ప్రారంభిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిండ్రు. గ్రామ సమస్యల్లో ప్రధానంగా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, బస్సు సౌకర్యం ఉన్నాయి. గ్రామంలో ఇంకోవైపు చూసినట్లయితే కొన్ని పురాతన ఆలయాలు, గ్రామ దేవతల ఆలయాలు, విగ్రహాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామం గన్నారం, మండల్ డిచ్చిపల్లి. మా గ్రామంలో ముఖ్యంగా మోర్లు కరెక్ట్ లేవు. చేసిన సీసీ రోడ్లన్నీ అన్నీ దెబ్బతిన్నాయి. ఒక్క ఏరియాలో కూడా సీసీ రోడ్ అన్నీ కరెక్ట్ లేదు, అన్నీ పాడైపోయినాయి. అలాగే మెయిన్ చౌరస్తాలో ఒక యూరిన్ హాల్స్ కూడా లేవండి. ఎవరైనా వస్తే యూరిన్ హాల్స్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఊర్లో. అలాగే కోతుల బేడద బాగుంది. ఈ కోతుల బేడద గురించి కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. అలాగే ఏంటంటే దోమలు కూడా చాలా విపరీతం ఎక్కువైనాయి. దాని విషయంలో కూడా గ్రామాధికారులు పట్టించుకోవడం లేదు సరిగా. గ్రామస్తులు కోళ్ల పెంపకంపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అలాగే గ్రామంలో మంచినీటి కుళాయిలు కూడా అందుబాటులో ఉన్నాయి. మట్టి రోడ్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామంలో ఇంకాస్త ముందుకెళ్లినట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా కనిపిస్తుంది. ఈ గ్రామంలో గిరిజనులు కూడా ఎక్కువేనండోయ్. విద్యార్థుల ఉన్నత చదువులకై ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది ఈ గ్రామంలో. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు అందుబాటులో ఉంది. సంఘాలకు సంబంధించి యువజన సంఘాలు 18 యువజన సంఘాలు ఉన్నాయి. సంఘం చిన్నగా ఉంటుంది, లైబ్రరీ లేదు. ఒకటి మహిళా బిల్డింగ్ కూడా చిన్నగా ఉంటుంది. మా దగ్గర వచ్చేసి మహిళా మండల సంఘాలు డ్వాక్రా సంఘాలు 150 దాకా ఉంటాయి. తాండాలు, గన్నారాము కలివి. దానికి సంబంధించి ఒకటే డ్వాక్రా సంఘం ఉంది. వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఏమీ లేవు. మామూలు చిన్న రూమ్ ఉంటుంది. ఈ యువజన సంఘాలకు సంబంధించి అయితే వాళ్ళకి ఆట వస్తువులు కానీ, వాళ్లకు ఒక ఉల్లాసాన్ని కలిగించే క్రికెట్ గ్రౌండ్ కానీ, వాలీబాల్ స్టేడియం కానీ అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ చాలా మనకు స్ట్రెంత్ బాగుంది, యూత్ స్ట్రెంత్ బాగుంది. ఇక్కడ జనాభా చాలా ఉంది. అంటే మ్యాక్సిమంగా ఒక 2000 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటాయి. 8,000-9,000 జనాభా ఉంటుంది. కానీ ప్రజలకు సరిపడ్డ వసతులు లేవు. అంటే 60 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత సుఖ గ్రామాలు అభివృద్ధి చెందకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉండిపోయినట్టున్నాయి. ఒకటి ఏంటంటే ఈ గ్రామానికి ఎందరో వస్తుండ్రు పోతుండ్రు, మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తుండే తప్ప ఎక్కడికి ముందరికి వెళ్ళింది లేదు. ఏది చేయాలనుకున్నా ప్రజల భాగస్వామ్యంతోనే ముందరికి పోతున్నాం తప్ప గవర్నమెంట్ పూర్తి చేసిన సహకారాలు ఎక్కడ లేవు. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ వ్యవసాయం మీద అందరూ ఆధారపడి జీవిస్తున్నట్టు పరిస్థితులు. వ్యవసాయం చేయాలంటే రైతుకు కరెంటు లేకపోతే కెనాల్స్ ఏదో ఒకటి ఉంటేనే పంట పండియగలుగుతాడు. అయితే ఎక్కడి నుంచి కెనాల్ సౌకర్యాలు లేవు, చెర్లు లేవు, ఉన్న చెర్రాలకు నీళ్లు రావు, కరెంటు రాక పట్టణాలు పట్టే పరిస్థితులు లేరు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము ఉంది. రైతులకు సహకారాన్ని అందిస్తుంది ఈ సంఘం. ఇక పశువుల ఆసుపత్రి మరియు శివాలయము మనం దర్శించుకోవచ్చు. గ్రామంలో ఎక్కువగా రైతులు వరి పంటను వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5 గంటలు ఇస్తారు. మాకు ప్రస్తుతానికి 7 గంటలు ఇస్తామన్నారు. అది సాధ్యం కాలే, 5 గంటలు ఇచ్చిండ్రు. 5 గంటల కరెంటుకైనా ఇప్పుడు వరి వేసుకున్నాము, కాలం కాలే, చెరువులు నిండలే. ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాం, రైతులంతా కొట్టుమిట్టాడుతారు. సోయలు ఎన్నో వేల సోయలు అలికితే ఇప్పుడు ఒక్క రైతు కూడా ఒక ఇత్తనం కూడా వేసిన ఇత్తు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు. దాని కింద ఏదీ లేకుండా కూడా గవర్నమెంట్ గాను ఏది కానీ ఎమ్మెల్యే గారు కానీ మా కోసం ఏదన్నా తీసుకొని రైతులకు ఏదో పంట రిబీటా లేకుంటే పంట రుణాలు మాపి అన్నారు. ఈ రుణాల మాపిలా కూడా అది ఏమి కూడా కరెక్ట్ సెటిల్మెంట్ చేస్తలేరు. మా విలేజ్లో చాలా కోతులు, పంటలు పెట్టిన పందులు
అడివందులు కోతులు మొత్తం ఏమి రాకుండా కూడా ఊరు తిరుగులా చేయరాకుంటున్నది. ఎకరం భూమి ఉన్నది, అంత మొత్తం పొలం వేసి ఎండిపోయింది. తిల్లు కట్టుకున్నా ఎమరావతి అడిగిపోతే ఆ సంతకం అమ్మంటారు, ఈ సంతకం అమ్మంటారు, ఒక్క పైసా వెళ్ళాలి నాకు. అంత ఎట్లా బతకాలి మేము రైతులు? ఏం అప్పుడు ఇప్పుడు ఇంత ఒడ్ల పొంటి మేము పాములు అనక తెల్లనక మేము పోవాలా, తెల్లనక పారించుకోవాలా. మాకు మళ్ళీ అప్పటికే అగ్గసగా అంటారు అడ్లు. మాకు ఏం సౌకర్యం మీరు చేసింది. మక్కల పందుల ప్రాబ్లము. ఇంతకుముందు మాకు ఒక సలహా ఇచ్చిర్రు, ఫారెస్ట్ వాళ్ళకు మీరు అనుకూలంగా ఏదైనా చేస్తే మీకు ఏ జంతువు చంపితే మార్పు చేయమన్నారు. అది ఇస్తే కూడా మా చేను ఒక బిగడు మక్క పెట్టినామంటే 4 సంవత్సరాల మక్కలు వెళ్ళే అవకాశం లేవు. మాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్ అవుతుంది బ్యాంకులో, ఆ ఇన్సూరెన్స్ కూడా మాకు వర్తిస్తలేదు. రైతుకు ఎంత బాధ ఉంది దీని విషయంలో. మళ్ళీ దీని విషయం ఒకటి ఏమంటారంటే కరెంటు ఖచ్చితంగా మీకు ఇంత ఇస్తామంటారు, అంత ఇవ్వలేరు. మళ్ళీ కరెంట్ ఇస్తేనా మేము పందులకు ఏదో ఒక రకంగా షార్ట్ రకంగా పెట్టుకుంటామంటే ఫారెస్టులతో నా అవస్థ. మళ్ళీ ఈ ఊళ్ళో వచ్చేవరకల్లా మొత్తం కోతుల బెడద. అలాగే గ్రామ స్వాగత తోరణానికి వచ్చినట్లయితే ప్రతి వారం ఈ గ్రామంలో అంగడి నిర్వహిస్తూ ఉంటారు. ఈ అంగడిలో కూరగాయలు, పప్పు దినుసులు, వివిధ వస్తువులు అమ్ముతూ ఉంటారు. 90,000 లీటర్ల ట్యాంకులు 2 ఉన్నవి. మా పాపులేషన్ ప్రకారము మాకు 8,000 పాపులేషన్ ఉన్నది జనాభా ఊర్లో. తాండాలు కలిపి మొత్తం 12,000 పాపులేషన్ ఉన్నది. అయితే ఇప్పుడు ఉన్న సమస్య ఏమిటంటే 1,20,000 ట్యాంకులు 2 ట్యాంకులు మంజూరు కావాలని చెప్పేసి మొన్న ఇంతకుముందు ప్రపోజల్ పంపించినాము ప్రభుత్వానికి. మరియు ఇంకొక విషయం ఏమిటంటే పిఎస్సి సెంటర్ మాకు లేదు ఇక్కడ, ఆరోగ్య ఉప కేంద్రము. ఆ ఉప కేంద్రం కావాలని చెప్పేసి కూడా మొన్న మన ఊరు మన ప్రణాళికలో మేము రాసి పంపించడం జరిగింది. అలాగే మాకు కమ్యూనిటీ హాల్ కూడా, వీడీసీ కమిటీకి కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఆ కమ్యూనిటీ హాల్ కోసము ప్రతిపాదన పంపించినాము. ఇప్పటి వరకు ఇంకా ప్రాసెస్ ఏం జరుగుతలేదు ఆ విషయానికి. మళ్ళీ కొన్ని సీసీ రోడ్లు ఇప్పటి వరకు 30% ఇప్పటి వరకు జరిగింది, ఇంకా 70% అలాగే ఉంది. ఇంకొక 40% మాకు సీసీ రోడ్లు కావాలని చెప్పేసి మొన్న ప్రతిపాదన పంపించినాము. మన ఊరు మన ప్రణాళికలో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ మనకు అన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి 5 సంవత్సరాల ప్రణాళిక పంపించడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైన సమస్య అని అంటే వైద్యం, విద్య. ఈ వైద్యానికి వచ్చేసరికి ఇక్కడ మాకు సపరేటు డాక్టర్ అనేటో లేరు. ఏఎన్ఎం సిస్టరు ఒక ఆమె ఉన్నది, తర్వాత అసిస్టెంట్ సిస్టర్ ఉన్నారు. మాకు ఇప్పుడు మా ఊరికి పిఎస్సి సెంటరు కాలేదు కాబట్టి పిఎస్సి సెంటరు అయిన తర్వాత కూడా ఒక డాక్టర్ని కూడా మాకు అదనంగా పంపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రజలు ఎట్లున్నారు కదంటే, ప్రజలు ఒక వ్యక్తి ముందటికి వచ్చి చేద్దామని చెప్పి మంచి ప్రణాళికతో ముందటికి పోతే ప్రతి ఒక్కరు సహకరించి సిద్ధంగా ఉన్నారు. కానీ గవర్నమెంట్ దాన్ని వినియోగం చేస్తలేదు. ఏమవుతుందంటే ఒక పని 10 మందిని పోగు చేసి ఒక పని చేసి పెడితే ఇంకొక పని ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆడ 10 పైసల పని అయితే లేదు, 100 రూపాయలకు పేమెంట్ చేస్తారు. అక్కడ ఈ ప్రజల్ని చెడగొడుతున్నారు. ఇదండి ఈనాటి డిచ్పల్లి మండలం గన్నారం గ్రామ విశేషాలు. మరో గ్రామ విశేషాలతో మళ్ళీ మీ ముందుకొద్దాం వచ్చే వారం. ఈ గ్రామంలో వ్యవసాయం మీద రైతులు ఆధారపడి ఉన్నారు. అయితే వ్యవసాయానికి సాగునీరు అందక కష్టాలు పడుతున్నారు. కరెంటు ఖచ్చితంగా 5 గంటలు ఇవ్వాలని, ప్రాణహిత చేతుల ద్వారా చెరువులు నింపి సాగునీరు అందివ్వాలని, అదేవిధంగా కోతులు, పందులు చేతికి వచ్చిన పంట నాశనం చేస్తున్నాయి, వాటిని అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించి వీటిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదండి ఈనాటి మా ఊరు కార్యక్రమం. కెమెరామెన్ సీనుతో ఎండి ఆఫీసర్ చూస్తున్నానండి మీ మీడియా విజన్.